So hey guys, ఇవాళ వచ్చేటికి మన దగ్గర సింపుల్ 5.1 kWh బ్యాటరీ ఉంది, which is the top model. So yeah, quick గా రివ్యూ లోకి అయితే వెళ్ళిపోదాము. సో మనం క్విక్గా ప్రాక్టికాలిటీలోకి అయితే వెళ్ళిపోదాం, ఎందుకంటే ఇండియన్స్కి మెయిన్ ప్రాక్టికాలిటీ అన్నది ఇంపార్టెంట్. రైడింగ్కి వచ్చేస్తే కనుక రైడింగ్ కంఫర్ట్ చాలా బాగుంది. ప్రాక్టికాలిటీ నుంచి రైడింగ్ కంఫర్ట్కి వెళ్తున్నావు బ్రో అంటే ఎస్పెషల్లీ నాకైతే బాగా నచ్చింది. సో అందుకని చెప్పారు నేను కొంచెం ప్రాక్టికాలిటీలోనే పెడతాను, ఎందుకంటే చాలా స్కూటీస్ రైడింగ్లోనే మెయిన్ బాగోదు. అలాగే బాగోకపోతే కనుక మనకి మిగతాదంతా వేస్ట్ కదా. సో రైడింగ్ అయితే నేను ఈ మాట కూడా చెప్తాను, ఏతర్ కంటే చాలా కంఫర్టబుల్గా అనిపించింది నాకైతే. అండ్ నెక్స్ట్ దీని ఇంటర్నల్ బూట్లోకి వెళ్ళిపోతే కనుక ఇందులో 1.5 kWh ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ కూడా ఉంది. సో అది కొంచెం స్పేస్ అయితే ఆక్యుపై చేస్తుంది, కానీ అలా అని చెప్పి మనకి ఫుల్ ప్లేస్ అయిపోయినట్టు అయితే అనిపించదు. హ్యాపీగా ఫుల్ ఫేస్ హెల్మెట్ పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత కూడా మనకి స్టిల్ కొంచెం ప్లేస్ అయితే మిగులుతుంది. సో ఇన్ కేస్ మీరు ఫుల్ ఫేస్ హెల్మెట్ పెట్టుకోరు అంటే కనుక హ్యాపీగా ప్లేస్ ఉంటుంది. హ్యాపీగా మీరు ఐటమ్స్ పెట్టుకుని తిరగచ్చు అండ్ ఫ్రంట్ కూడా పెట్టుకుని మీరు బయటకు వెళ్ళచ్చు. ప్రాబ్లం అయితే ఏమి రాదు. సో నెక్స్ట్ బ్యాటరీ ప్యాక్ అయితే మనం వెళ్ళిపోదాము, ఎందుకంటే ఇది ఐస్ ఇంజన్లో అయితే కాదు. సో ఇంజన్ ఉంటుంది, సో పెట్రోల్ కొట్టించుకోవాలి అయితే అవ్వదు కదా. సో మనం ఎలక్ట్రిక్ వెహికల్ కాబట్టి బ్యాటరీ ప్యాక్ కోసం అయితే మాట్లాడదాం. యాజ్ నేను ఫస్ట్లో చెప్పినట్టు ఇది 5.1 kWh బ్యాటరీ ప్యాక్ అయితే వస్తుంది. అందులో 3.4 kWh బ్యాటరీ వచ్చి ఫిక్స్డ్గా ఉంటుంది అండ్ 1.5 kWh బ్యాటరీ ఏమో పోర్టబుల్. సో అది మీరు రిమూవ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఫుల్ ఛార్జ్ మీద మీకు 248 kilometers రేంజ్ కూడా వెళ్తుంది. యాక్చువల్లీ చెప్పాలంటే ఏతర్ కంటే ఎక్కువ నా దగ్గర ఏతర్ కూడా ఉంది, విచ్ ఇస్ 130 kilometers వెళ్తుంది టాప్ మీద. అండ్ ఇది 248 kilometers అయితే వెళ్తుంది. దట్ ఈస్ వెరీ ఇంప్రెసివ్. అండ్ యాక్చువల్లీ ఇప్పుడు అందులోని 50% ఛార్జ్ ఉంది. 50% ఛార్జ్ మీద కూడా స్టిల్ 100 kilometers వెళ్తుంది. అండ్ ఐ వాజ్ లైక్ యార్. అండ్ రేంజ్ ప్రిడిక్షన్ కూడా యాక్చువల్లీ బాగానే అనిపించింది నాకైతే. అండ్ ఇందులో 4 రైడింగ్ మోడ్స్ అయితే ఉన్నాయి: ఎకనామీ, రైడ్, డాష్ అండ్ సోనిక్. టాప్ మోడ్ విచ్ ఇస్ సోనిక్లో వచ్చేటికి 2.7 secondsలోనే 0 to 40 అయితే రీచ్ అవ్వగలదు, విచ్ ఇస్ వెరీ ఇంప్రెసివ్. ఇందులో కొంచెం బ్యాటరీ తక్కువ అయితే ఉంది. సో సోనిక్లోని ఎలా ఉంటుందో నేను అయితే మీకు చూపించలేను, బట్ హోప్ఫుల్లీ నెక్స్ట్ టైం ఏమైనా వస్తే కనుక నేను తప్పకుండా చూపించడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ మిగతా అన్ని వాటిల్లో కూడా మంచి రేంజ్ ప్రొడక్షన్ అయితే చూపిస్తుంది. అండ్ నా మటుకు యాక్యురేట్గానే అనిపిస్తుంది ఇందాక చెప్పినట్టు కూడా. సో నెక్స్ట్ డ్రైవింగ్ ఎలా అనిపిస్తుంది. అండ్ నేను కాంపిటీటర్స్ నేమ్స్ కూడా తీసుకుంటున్నాను. అండ్ సారీ ఫర్ దాట్ ఎవరైనా అఫెండ్ అయితే కనుక, బట్ నాకైతే చాలా బాగా అనిపించింది. ఓలా, ఏతర్ కూడా నేను డ్రైవ్ చేశాను అండ్ దాంతో కంపేర్ చేసిన రియల్లీ లైక్ ద డ్రైవింగ్ ప్లెజర్ ఆఫ్ దాట్. ఎందుకంటే నేను చెప్పలేను, మీరు ఒకసారి వెళ్ళి టెస్ట్ డ్రైవ్ చేయండి, అప్పుడే మీకు తెలుస్తుంది నేను ఎందుకు అలా అంటున్నాను. బట్ అండ్ మనం దీన్ని డ్రైవింగ్ పొజిషన్ కోసం మాట్లాడితే కనుక అసలు డ్రైవింగ్ ఎలా ఉంటుంది, ఎందుకంటే చాలా స్కూటీస్లోనే మనము డ్రైవింగ్ అంత గ్రేట్గా అయితే ఉండదు, ఎస్పెషల్లీ ఓలా. సో యా, మనం అలా చూసుకుంటే కనుక చాలా బాగుంది. అండ్ నేను ఎంత వరకు వెళ్తానంటే, సారీ ఏతర్ పేరు ఎక్కువ ఇస్తున్నాను కానీ, బట్ ఐ రియలీ లైక్ దిస్ డ్రైవింగ్ పొజిషన్ దెన్ ద ఏతర్. ఏతర్ కొంచెం వీడియో చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ కొంచెం ఫిక్స్ అయితే చేసుకో. అఫ్ కోర్స్ చూడడం కష్టం, బట్ ఓకే ఫైన్. చూస్తే కనుక ప్లీజ్ ఫిక్స్ అయితే చేయండి. నాకైతే నచ్చలేదు. సింపుల్ వన్, యూ డిడ్ అ రియలీ గుడ్ జాబ్ ఇన్ దాట్. అండ్ పిలియన్ సీట్ కోసం మాట్లాడితే కనుక పిలియన్ కూడా చాలా కంఫర్టబుల్గా అయితే నాకు అనిపించింది. ఓవరాల్ డ్రైవింగ్ గురించి అడిగితే కనుక ఇట్స్ వెరీ గుడ్. అండ్ ఇన్ కేస్ ఎవరైనా వెహికల్ తీసుకోవాలంటే కనుక నా పర్సనల్ రికమెండేషన్ వైట్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే నాకు వైట్ కలర్లో చాలా బాగా నచ్చింది. అబ్బా, స్కూటీ చాలా బాగుంది వైట్ కలర్లో అయితే. అండ్ అట్ లాస్ట్ ఈ వెహికల్ కన్క్లూజన్కి వెళ్ళిపోతే కనుక, ఫస్ట్ వెహికల్ అయితే చాలా బాగుంది. మీరు ఏదైనా అనండి, ఇంచుమించు ఏతర్ నుంచి కొంచెం ఇన్స్పిరేషన్ తీసుకుని అయితే డిజైన్ చేశారు, బట్ స్టిల్ మీకు ఫొటోస్ అండ్ వీడియోస్లో మీకు లుక్స్ ఎలా ఉందో నాకైతే ఐడియా లేదు. ఒక్కసారి షోరూమ్కి వెళ్ళేదే చూడండి, మీకు రియల్లీ ఏతర్ లుక్స్ కంటే ఇది నాకైతే చాలా బాగా నచ్చింది, సీరియస్ చెప్తున్నాను. అండ్ ఎవరికి ఇది టార్గెట్ అవుద్దంటే, ఎవరైతే ఇంకా ఓలా కంటే ఇంకా మీరు ఏదైతే ఉంటుందో సేఫ్ కార్ ఆప్షన్ చూసుకుంటున్నట్టయితే కనుక, ఎందుకంటే ఓలాలో చాలా ఇష్యూస్ అయితే ఉన్నాయి. సో ఓలా కంటే సేఫర్ ఆప్షన్ చూసుకుంటే కానీ సింపుల్ వన్ హ్యాపీగా కన్సిడర్ చేయొచ్చు. ఒకప్పుడు ఇందులో బ్యాటరీ ఇష్యూస్ అవన్నీ కూడా ఉండేవి. అండ్ సింపుల్ వన్ రియల్లీ ఫిక్స్ దాట్ విత్ ద న్యూ వేరియంట్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దాట్. బ్రాండ్ కూడా చాలా బాగా పర్ఫామ్ అవుతుంది. 2021లో బ్రాండ్ వచ్చింది, బట్ స్టిల్ అప్పటి నుంచి ఇప్పటివరకు బ్రాండ్ చాలా బాగా ఇంప్రూవ్మెంట్స్ అయితే తీసుకొని వస్తుంది దాని వెహికల్స్లోని.
అండ్ హోప్ నెక్స్ట్ వేరియంట్ ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాను అండ్ ఇంకా మంచి కాంపిటీషన్ వస్తుందని అయితే అనుకుంటున్నాను. సో వెహికల్ ఎవరు తీసుకొచ్చారా అంటే హ్యాపీగా 248 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుంది. సో మీరు తీసుకుని ఎక్కడైనా తిరగచ్చు. ఇంచుమించు ఓలా కూడా అదే కిలోమీటర్ రేంజ్ దగ్గరకు వస్తుంది కాబట్టి హ్యాపీగా మీరు అయితే వెహికల్ తీసుకోవచ్చు. ఇష్యూ అయితే ఎక్కడ లేదు. ఫ్యామిలీ గోయింగ్ కానీ కాలేజ్ స్టూడెంట్స్ కానీ ఆర్ ఇన్ కేస్ కొంచెం ఎవరైనా డిస్టెన్స్ ఉన్నా కూడా హ్యాపీగా వెహికల్ తీసుకోవచ్చు. అవుట్ ఆఫ్ 10 కనుక నాకు రేటింగ్ ఇమ్మంటే కనుక ఈజీలీ గివ్ ఇట్ 8 or 8.5. ఈ వీడియో చూసిన తర్వాత నాకే అనిపించింది నేను పెయిడ్ ప్రమోషన్ చేస్తున్నానేమో అని చెప్పి, బట్ దట్ ఈస్ రియల్లీ నాట్ ద కేస్. స్కూటీ నిజంగా చాలా బాగుంది. నేను జెన్యున్లీ కంప్లైంట్స్ పెట్టలేకపోతున్నాను. మేబీ ఏమైనా అయి ఉంటే రేంజ్ ప్రిడిక్షన్ కొంచెం ఆఫ్ అయితే అయి ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళ దగ్గర నాకు రావడం 100 కిలోమీటర్స్ వచ్చింది 50% మీద. నేను వాళ్ళకి ఇచ్చేటికి 44% or 45% ఎంతోకి నేను ఇచ్చాను. బట్ అక్కడ రేంజ్ మాత్రం అట్లీస్ట్ ఒక 20-30 కిలోమీటర్స్ మీద పడిపోయింది. బట్ నేను ఒక కన్సిడర్ ఏం చేసుకోవాలంటే నేను స్కూటీని నాకు ఇచ్చినప్పటి నుంచి వాళ్ళకి ఇచ్చే వరకు నేను స్కూటీని ఆనే చేసి పెట్టాను. ఆఫ్ అయితే నేను చేయలేదు. ఇన్ కేస్ ఆఫ్ చేసి ఉన్నా కూడా వీడియో కోసం నేను లైక్ ఆ డిఆర్ఎల్స్ అదంతా ఆన్ చేసి పెట్టాను. మెయిన్ మోటార్ ఆన్ అవ్వకపోయినా కూడా ఎంటైర్ స్కూటీని మొత్తాన్ని ఆన్ చేసి పెట్టాను. సో మేబీ దానివల్ల కొంచెం రేంజ్ అయితే పడి ఉండొచ్చు. అది తప్పితే కనుక జెన్యున్లీ నాకు స్కూటీ నుంచి ఎటువంటి ఆఫ్స్ అయితే నాకు అనిపించలేదు. థ్యాంక్స్ ఫర్ సింపుల్ వన్ వైజాగ్ ఫర్ గివింగ్ మీ ద స్కూటీ. అండ్ నేను కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా వదిలేస్తున్నాను. సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ బయింగ్ దిస్ స్కూటీ డెఫినెట్లీ కాంటాక్ట్ దెమ్ గైస్.